హలో అండి, అందరూ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి రిజల్ట్స్ గురించి అయితే ఎప్పుడొస్తే డిస్కస్ చేద్దాం. అవి డిస్కస్ చేసే ముందు మనకు 2 డేస్ బ్యాక్ అయితే కనుక ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటంటే ప్రిలిమినరీ కీ మీద ఏ అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయో ఆ అబ్జెక్షన్స్ అయితే వాళ్ళు రిజాల్వ్ చేయడం జరిగింది. ఒకసారి ముందు మనం దాని గురించి డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇదిగోండి, మనకైతే ఇట్లా ఇవ్వడం జరిగింది. 810 క్యాండిడేట్స్ నుంచి 287 అబ్జెక్షన్స్ అయితే వచ్చినాయని చెప్పని వాళ్ళు తెలియజేశారు. ఇదిగోండి, ఇవన్నీ అబ్జెక్షన్స్ అనమాట. ఏ క్వశ్చన్స్ మీద అయితే అబ్జెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని వాడిని తెలియజేశారనమాట. దాంట్లో వాళ్ళు కన్సిడర్ చేసినవి, రిజాల్వ్ చేసినవి కూడా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఈ 287 అబ్జెక్షన్స్ నుంచి 38 అబ్జెక్షన్స్ అయితే కనుక వ్యాలిడ్ అని చెప్పని వాళ్ళు కన్సిడర్ చేయడం జరిగింది. ఇది కూడా ఆ క్వశ్చన్ ఐడీస్ నెంబర్స్ కూడా ఇచ్చారు. మీరు ఏదైతే రాశారో కనుక ఆ క్వశ్చన్ ఐడి నెంబర్ అయితే ఉంటుంది, దాంట్లో మీకు చూసుకుంటే సరిపోద్ది అనమాట. ఇదిగోండి, షిఫ్ట్ల వారికి కూడా తెలియజేశారనమాట. ఓకే కదా, ఒకసారి మీరు చూసుకోండి. వీటితో పాటు వీళ్ళు డిలీట్ చేసినటువంటి క్వశ్చన్స్ కూడా తెలియజేయడం జరిగింది. అయిపోండి క్వశ్చన్ ఐడీస్, అది మీరు ఐడీస్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్స్ చూసుకుంటే కదా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే కదండి. తర్వాత వాళ్ళు లాస్ట్ పాయింట్ ఒకటి మెన్షన్ చేశారు. ఎవరైతే కనుక ఈ వ్యాలిడ్ అబ్జెక్షన్స్ ఎవరైతే కనుక ఇచ్చారో వాళ్ళకి 100 రూపీస్ అనేవి రిటర్న్ బ్యాక్ వస్తాయని చెప్పని తెలియజేయడం జరిగిందనమాట. ఓకే కదా, అది మీ అకౌంట్ ఏ నెంబర్ అయితే ఇచ్చారో మీరు ఏ అకౌంట్లోంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారో ఆ అకౌంట్ మీకు క్రెడిట్ అయిపోతాయి. అవి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే కదా, ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ కోర్టు రిజల్ట్కి సంబంధించినటువంటి దాని గురించి చూస్తే కనుక మనకి మామూలుగా అయితే కనుక దీని మీద ఎటువంటి కోర్టు కేసు లేకపోతే నవంబర్ 1st వీక్ కానీ లేదంటే కనుక డిసెంబర్ 1st వీక్ కానీ రిలీజ్ అవ్వాలి ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోర్టు రిజల్ట్స్. కానీ ఇక్కడ మనకి కోర్టు కేసు వేయటం వల్ల ఏమైందంటే దాని యొక్క హీరింగ్ నవంబర్ 4వ తారీఖుకి జరగనుందనమాట. కాబట్టి నవంబర్ 1st వీక్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు ఏమాత్రం కూడా. ఇంకో విషయం ఏంటంటే ఆ కోర్టు కేసులో రిజల్ట్స్ మీద స్టే ఇవ్వమని చెప్పని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి కోర్టు చెప్పేంతవరకు కూడా రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం అయితే లేదు. రేపు నవంబర్ 4వ తారీఖు ఏ యొక్క హీరింగ్ జరిగిద్దో ఆ హీరింగ్లో కనుక ఈ కోర్టు అనేటువంటిది రిజల్ట్స్ ఇచ్చేసుకోండి అని చెప్తే కనుక డిసెంబర్ 1st వీక్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ వాళ్ళు కానీ రిజల్ట్స్ మీద ఇంకా స్టే అట్లాగే ఉంచండి అని చెప్తే మాత్రం డిసెంబర్ లోపు ఏదైనా ఇంకో హీరింగ్ ఏదైనా జరిగితే అప్పుడు కానీ వాళ్ళు రిజల్ట్స్ ఇచ్చుకోమని చెప్తే డిసెంబర్ 1st వీక్ మాత్రం 100% రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఓకే కదండి. ఇంకో విషయం ఏంటంటే ఈ కోర్టు కేసుకు సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఇది పెద్ద గ్రూప్ 2 కేసు అంతా నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోవటానికి వేసినటువంటి కేసులు అయితే కాదు. దాని గురించి మీరైతే వరి అవ్వాల్సినటువంటి పని అయితే లేదు. ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వస్తాయి. ఈ 4వ తారీఖు హీరింగ్లో మాత్రం వాళ్ళు కానీ కోర్టు వాళ్ళు మాత్రం రిజల్ట్స్ ఇచ్చుకోమని చెప్తే మాత్రం డిసెంబర్ 1st వీక్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే కదా, లేదు స్టే అట్లా కంటిన్యూ అయితే మాత్రం కొంచెం అటు ఇటుగా రిజల్ట్స్ అయితే కనుక రిలీజ్ అయితే అవుతాయి. రిజల్ట్స్ అయితే మాత్రం 100% పక్కాగా వస్తాయి. ఓకే కదండి. థ్యాంక్ యూ.